హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించిన అంశం? ట్రాన్స్జెండర్లకి సంబంధించి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో ట్రాన్స్జెండర్లకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ప్రత్యేక వర్గం ట్రాన్స్జెండర్లు. ఈరోజు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం, స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన అంటున్నాను. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ట్రాన్స్జెండర్ల సంరక్షణ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశము? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏంటి? సామాజిక న్యాయ మరియు ఎంపవర్మెంట్ అంటే సాధికారత. సో కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? తావర్ చంద్ గెహ్లాట్ గారు. పేరు గుర్తుంచుకోండి, తావర్ చంద్ గెహ్లాట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న మంత్రిత్వ శాఖ. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకే ప్రత్యేక సంరక్షణ చర్యలు వార్తలు నిలుస్తాయి. ముఖ్యంగా ఏ వర్గాలకు సంబంధించి అంటే వృద్ధులకి సంబంధించి సంరక్షణ చర్యలు కావచ్చు, దివ్యాంగులకి సంబంధించిన అంశాలు కావచ్చు, సో బెగ్గర్స్ కి సంబంధించి కావచ్చు. సో భారతదేశంలో ప్రత్యేక వర్గాల సంరక్షణ అనేది ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్ వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రస్తుతం 1500 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. సో భారతదేశంలోని ప్రతి ట్రాన్స్జెండర్ కి కూడా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో 1500 రూపాయల ఆర్థిక సాయం. ఇది సింగిల్ టైం పేమెంట్ అని గుర్తుంచుకోండి, ఒకసారి మాత్రమే ఇస్తారు. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉంటారో వారి అకౌంట్ లోకి నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి రంగం పైన మనం ప్రభావాన్ని చూస్తున్నాం. ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్జెండర్ల యొక్క బ్రతికే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్జెండర్లను ఆదుకోవడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అని ప్రకటిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని వీళ్ళకు ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ ట్రాన్స్జెండర్లకి సంబంధించి ఒక చట్టం ఉంది భారతదేశంలో. ట్రాన్స్జెండర్ల హక్కులను పరిరక్షిస్తున్న ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు గుర్తుంచుకోండి. తరచు మనం చూస్తున్న వార్తల్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. చాలా ఇంపార్టెంట్. ఏదైనా చట్టం వార్తలు నిలిస్తే ఆ ఇయర్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ట్రాన్స్జెండర్ పర్సన్స్, భారతదేశంలో ట్రాన్స్జెండర్లకి సంబంధించి వారి హక్కులను పరిరక్షించే ఒక చట్టం, ఒక అత్యున్నత చట్టం 2019 సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగింది. సో వీరి హక్కులను కాపాడాలి, వీరికి కూడా ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇటీవల కాలంలో చూడండి ట్రాన్స్జెండర్లకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం వార్తలు చూస్తున్నాం. జస్ట్ ఈ వారంలోనే లాస్ట్ 3 days బ్యాక్ ఒక అంశాన్ని మనం చర్చించుకున్నాం. అస్సాం రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల వార్తలు నిలిచింది. ఈ వారంలోనే వార్తలు నిలిచింది మే 18th రోజున. దేనికి సంబంధించి? అస్సాం రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ల కోసము వ్యాక్సినేషన్ సెంటర్ ని కూడా ప్రారంభించింది. వ్యాక్సినేషన్ సెంటర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. కరోనా వైరస్ సంబంధించి వ్యాక్సిన్ ఉంటుంది కదా. సో కోవిడ్-19 వ్యాక్సిన్ కి సంబంధించి ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే గౌహతిలో ఏర్పాటు చేసింది. గౌహతిలో ఏర్పాటు చేయబడిన వ్యాక్సినేషన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గౌహతి వ్యాక్సినేషన్ సెంటర్ లో ఎక్స్క్లూజివ్ గా ట్రాన్స్జెండర్లకి మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి వార్తలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అస్సాం అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖులు కూడా వార్తలు నిలిచారు. ఎగ్జాంపుల్ మోనికా దాస్ అనే ఒక ట్రాన్స్జెండర్ వార్తలు నిలిచారు. దేనికి సంబంధించి? భారతదేశంలోనే మొట్టమొదటి
ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి ఎవరు అంటే మోనికా దాస్. సో ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ వార్తలు నిలిచిన వ్యక్తి. దేనికి సంబంధించి? ప్రిసైడింగ్ అధికారి అంటున్నాను, ఎన్నికల నిర్వహణ అధికారి. బీహార్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించి ప్రత్యేక గుర్తింపు పొందిన మోనికా దాస్ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారు. భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి మోనికా దాస్. మరియు ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ట్రాన్స్జెండర్లకు సంబంధించి మొట్టమొదటి న్యాయవాది వార్తలు నిలిచారు శశి కుమార్ అలియాస్ శశి అని పేరు చెప్పాను. అండ్ ప్రపంచం విషయానికి వస్తే మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఒక ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ గా వార్తలు నిలిచారు బంగ్లాదేశ్ కి సంబంధించిన ట్రాన్స్జెండర్ తష్నువా అనన్ శిషిర్ వార్తలు ఇచ్చారు ప్రత్యేకంగా. ఎందుకు సంబంధించి? ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్. ఏ దేశానికి సంబంధించి? బంగ్లాదేశ్ కి సంబంధించి. అండ్ బంగ్లాదేశ్ ఇటీవల ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు ఇచ్చింది ట్రాన్స్జెండర్లకు సంబంధించి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ వారు ఎవరైతే ఉంటారో, ఇస్లాం మతాన్ని అనుసరించే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా మదరసాని ఏర్పాటు చేసిన మొట్టమొదటి దేశం బంగ్లాదేశ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ట్రాన్స్జెండర్ మదరసా మొట్టమొదటిసారి ఏ దేశంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. అండ్ భారతదేశం విషయానికి వస్తే ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్లకి సంబంధించి ఒక ప్రైడ్ స్టేషన్ వార్తలు నిలిచింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రైడ్ స్టేషన్ సెక్టర్ 50 అనే ఒక మెట్రో రైల్వే స్టేషన్ ని ప్రైడ్ స్టేషన్ గా గుర్తించడం జరిగింది, ట్రాన్స్జెండర్లకు అంకితం ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటి టాయిలెట్ వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టాయిలెట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కాలం అంటే యూపీ రాష్ట్రం వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తూ ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. మధుబాబు పెన్షన్ యోజన కింద ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తోంది. మరి ఇటీవల ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసింది, ట్రాన్స్జెండర్ సెల్. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సెల్ ఏ రాష్ట్రంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా ట్రాన్స్జెండర్ల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ ని కూడా ఏర్పాటు చేసింది. నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి వారి సమస్యలన్నింటినీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. ఈ రోజు ఏ అంశం అంటున్నాను? ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్లు బ్రతకడమే కష్టమవుతుంది అని చెప్పేసి వీరి యొక్క సంరక్షణ మా బాధ్యత అని తెలుపుతూ భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరు మంత్రి తావర్చంద్ గెహ్లాట్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. సింగిల్ టైం పేమెంట్ కింద ఈ కరోనా లాక్డౌన్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో వారికి 1500 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చేస్తుంది, నేరుగా వారి అకౌంట్లోనే జమ చేస్తుంది అంటే ఇందుకు కొంచెం ప్రొసీజర్ కూడా వార్తలు ఇస్తుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఒక పోర్టల్ ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అంటే సామాజికంగా కానివ్వండి, ప్రత్యేక వర్గాలకి సంబంధించి కానివ్వండి, సంరక్షణ చర్యలు ఈ పోర్టల్ ద్వారానే భారత ప్రభుత్వం కల్పిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఈ పోర్టల్ ద్వారా వృద్ధులకి, దివ్యాంగులకి, బెగ్గర్స్ కి సంబంధించి, ట్రాన్స్జెండర్కి సంబంధించి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ సేవలు ఇస్తుంది. ఈ పోర్టల్లో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ నమోదు చేసుకుంటారో వారి యొక్క అకౌంట్ నెంబర్తో సహా వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో గుర్తింపు చేసుకోవడం జరుగుతుందో వారికి మాత్రమే ఈ ఆర్థిక సాయాన్ని భారత ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రాన్స్జెండర్కి సంబంధించి చాలా కేసు లాసెస్ ఉన్నాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ సుప్రీంకోర్టు కానివ్వండి. సో ఇలాంటి అంశాలు. సో సుప్రీంకోర్టు ఏ తీర్పులు ఇచ్చింది ట్రాన్స్జెండర్ సంబంధించి, అండ్ థర్డ్ జెండర్ కింద ట్రాన్స్జెండర్లను ఏ కేసుగా గుర్తించడం జరిగింది, ఇలాంటివన్నీ కూడా మీరు పాలిటీలో చూసుకోండి. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 41 ప్రత్యేక వర్గాల సంరక్షణ ఉంటుంది. ఈ ఆర్టికల్ 41లో వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు అనే అంశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్జెండర్కి సంబంధించి పాలిటీకి లింక్ చేసుకొని కొన్ని కేసెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి చూడండి. అండ్ ఇటీవల మనకు ఎర్నాకుళం హైకోర్టు ఉంటుంది కదా, కేరళ రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది ట్రాన్స్జెండర్కి సంబంధించి. ఎన్సీసీ ఏదైతే ఉంటుందో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఉంటుంది కదా, ఎన్సీసీలో ట్రాన్స్జెండర్లకి కూడా అవకాశాన్ని కల్పించండి అని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, సూచనలు జారీ చేసింది అంటే
ఎర్నాకులం లేదా కేరళ హైకోర్టు అని గుర్తుంచుకోండి. సో అలా ట్రాన్స్జెండర్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న అంశాలు ఏవైతే ఉంటాయో వీటి హైలైట్స్ మాత్రం మీకు చెప్పడం జరిగింది. ఎర్లియర్ క్లాసెస్ ఒక్కసారి చూడండి. ట్రాన్స్జెండర్లకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో డెఫినెట్లీ ఒక ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న ప్రత్యేక వర్గం కాబట్టి, తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న మాత్రం అడుగుతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు డిప్కోవాన్ వార్తలు నిలిచింది. డిప్కోవాన్. సో డిప్కోవాన్ అనేది ఒక కిట్. దేనికి సంబంధించిన కిట్? కరోనాకి సంబంధించిన కిట్. ఇటీవల కాలంలో కరోనా కిట్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మొన్నటి క్లాస్లో మనం చూసాం. స్పాట్ అనే ఒక కిట్, స్కేలబుల్ అండ్ పోర్టబుల్ టెస్టింగ్ అనే ఒక కిట్ మనకు ఇలినాయిస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్యాటరీ ఆపరేటెడ్ కిట్ అని చెప్పాను. అండ్ నిన్నటి క్లాస్లో మనం కోవిసెల్ఫ్ అనే ఒక ప్రత్యేక కిట్ గురించి చెప్పాను. కోవిసెల్ఫ్ అంటే నాకు నేనే కరోనా వ్యాధిని నిర్ధారణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వార్తలు ఇచ్చిన సంస్థ ఏంటి? మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్. ఈ రోజు భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపకల్పన చేసిన ఒక ప్రత్యేక కిట్ వార్తలు నిలిచింది. ఆ కిట్ పేరే డిప్కోవాన్. సో డిఆర్డిఓ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి. సో డిఆర్డిఓ పరిధిలో చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఇటీవల కాలంలో మనకు ఢిల్లీకి సంబంధించి మనకు ఇన్మాస్ వార్తలు నిలిచింది. ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్. ఇన్మాస్ ఎందుకు వార్తలు నిలిచింది? కరోనాకి సంబంధించి మొట్టమొదటి ఔషధాన్ని తయారు చేసిన సంస్థ డిఆర్డిఓ. డిఆర్డిఓ పరిధిలోని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్మాస్ వారు తయారు చేసిన 2DG ఔషధం చాలా ఇంపార్టెంట్. 2DG అంటే ఏంటి? 2-డియాక్సీ డి గ్లూకోజ్ అనే ఒక పౌడర్. కరోనా వ్యాధిగ్రస్తులకి ఈ పౌడర్ తాగిస్తే అద్భుతమైన ఫలితం, కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకుంటారని చెప్పడం జరిగింది. సో అలా డిఆర్డిఓకి సంబంధించి ఏవైతే రీసెర్చ్ సెంటర్స్ వార్తలు ఇస్తాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. లాస్ట్ టైం మనం ఇన్మాస్ సంస్థకి సంబంధించి చూసాం. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఈ రోజు ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ డిఆర్డిఓ అనుబంధ రంగ సంస్థ వారు తయారు చేసిన ఒక ప్రత్యేక కిట్ వార్త నిలిచింది. డిప్కోవాన్ అని గుర్తుంచుకోండి. ఈ కిట్ యొక్క ఉద్దేశం లేదా ఉపయోగం ఏంటంటే, ప్రస్తుతం ఎంతమందికి ఎవరికైనా వ్యక్తికి కరోనా వ్యాధి వచ్చిపోయిందా? మన శరీరంలో చూడండి చాలా మందికి కూడా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి. మనం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కూడా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా కరోనా నుండి కోలుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో తన శరీరం లోపల యాంటీబాడీ టెస్ట్ చేసామనుకోండి, యాంటీబాడీస్ ప్రూవ్ అయ్యాయనుకోండి, కనబడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా తను కరోనా వ్యాధి నుండి కోలుకున్నాడని మనం తెలుసుకోవచ్చు. సో అలా యాంటీబాడీస్ ఆధారంగా మన శరీరంలో కరోనా వైరస్ స్పైక్ అండ్ న్యూక్లియోకాస్పిడ్, గుర్తుంచుకోండి ప్రోటీన్ల పేరు, కరోనా వైరస్ స్పైక్ అండ్ న్యూక్లియోకాప్సిడ్ ఈ ప్రోటీన్స్ ఆధారంగా మనిషి లోపల ప్రత్యేకంగా యాంటీబాడీ టెస్ట్ ఆధారంగా కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే ఒక స్పెషల్ కిట్ ని తయారు చేసి వార్తలు ఇచ్చిన సంస్థ ఏదంటే డిఆర్డిఓ అని గుర్తుంచుకోండి. నేరుగా ఇక్కడ ఎగ్జామ్లో అడిగే ప్రశ్న ఏంటంటే, ఇటీవల డిఆర్డిఓ వారు రూపకల్పన చేసిన యాంటీబాడీ బేస్డ్ కరోనా టెస్ట్ కిట్ పేరేంటి అంటే డిప్కోవాన్. డిప్కోవాన్, DIPCOVAN, డిప్కోవాన్. డిఆర్డిఓ పరిధిలోని ఏ అనుబంధ సంస్థ, ఎక్కడ ఉన్న సంస్థ దీన్ని తయారు చేసింది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్. ఎక్కడ ఉంది ఇది? న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. సో రీసెర్చ్ సెంటర్స్ పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ డిఆర్డిఓ గుర్తుంచుకోండి, కానీ డిఆర్డిఓ ఆధ్వర్యంలోని ఆ అనుబంధ సంస్థ ఉంటుందా, ఆ రీసెర్చ్ సెంటర్ ఉంటుందా, వాటి పేర్లు కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఎక్కువ అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి డిఆర్డిఓ తరచూ వార్తలు నిలుస్తోంది. అత్యధికంగా మనకు క్షిపణుల తయారీతో పాటు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటం కూడా చేస్తోంది డిఆర్డిఓ. PPE సూట్లు కనిపెట్టింది. మనకేంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, డాక్టర్లు వేసుకునేటి, కరోనా పేషెంట్స్ వేసుకునేటి, బయో సూట్ పేరుతో ఇటీవల ఏ సంస్థ PPE సూట్లను తయారు చేసి వార్తలు ఇచ్చిందంటే బయో సూట్ అనగానే
డిఆర్డిఓ. మరి ఇటీవల కరోనాకి సంబంధించి ఒక ఔషధం 2DG ఔషధం, మరియు ఈ రోజు డిప్కోవాన్ ఒక టెస్ట్ కిట్, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఆక్సిజన్ కి సంబంధించి ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రత్యేక పరికరాలను కూడా తయారు చేస్తూ వార్తలు ఇస్తుంది డిఆర్డిఓ. రానున్న పోటీ పరీక్షలో డిఆర్డిఓకి సంబంధించి, ఇస్రోకి సంబంధించి, ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో వీరు చేస్తున్న కృషి, అసలు ఏ ఇన్నోవేషన్స్ తో వార్తలు ఇస్తున్నారు, ఈ అంశం పైన ప్రత్యక్ష దృష్టి పెట్టండి. ఎగ్జాంపుల్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అయినా మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు ఇటీవల ప్రాణ వాయు స్వస్థ అనే ప్రత్యేక వెంటిలేటర్ను తయారు చేసి వార్తలు ఇచ్చారు. మరియు శ్వాస అనే ప్రత్యేక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ని తయారు చేసి వార్తలు ఇచ్చారు. ఇలాంటి పేర్లను గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇక్కడ డిఫెన్స్ గురించి చెప్పాను కదా, డిఆర్డిఓ చెప్పాను కదా, మనకు త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ, సో భారత నావికా దళం సదర్న్ కమాండ్ వారు, సో సదర్న్ కమాండ్ అంటే దక్షిణ ప్రాంతంలో పనిచేస్తున్న ఇండియన్ నేవీ సైన్యం ఏదైతే ఉంటుందో వారు ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ ని రూపకల్పన చేస్తూ ఈ రోజు వార్తలు నిలిచారు. ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ అంటున్నాను. ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఆక్సిజన్ కి చాలా కొరత ఉంది. ఇలాంటి ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ ని కూడా రీసైకిల్ చేసే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రత్యేక టెక్నాలజీతో కూడిన ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ ని రూపకల్పన చేసే వార్తలు నిలిచిన త్రివిధ దళాల్లోని సంస్థ ఏది? ఇండియన్ ఆర్మీయా, ఇండియన్ నేవీయా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, లేదా డిఆర్డిఓ అంటారు. సో ఇండియన్ నేవీని గుర్తుంచుకోండి, ఇక్కడ స్ట్రేట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లవర్ వార్తలు నిలిచింది. కాప్స్ ఫ్లవర్. కాప్స్ ఫ్లవర్ పేరు గుర్తుంచుకోండి, కాప్స్ ఫ్లవర్. ఈ చెట్టు ఏదైతే ఉంటుందో దాని పేరు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్ అంటున్నాను. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇప్పటివరకు పోటీ పరీక్షలో చాలాసార్లు ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు, ప్రపంచంలో అత్యంత పెద్ద పుష్పం ఏదంటే ఏం పేరు? రఫ్లేషియా ఆర్నాల్డీ. రఫ్లేషియా ఆర్నాల్డీ పేరు గుర్తుంచుకోండి. రఫ్లేషియా అని మనం ఎక్కువ పుస్తకాల్లో రఫ్లేషియా సగం పేరు మాత్రమే రాస్తారు. రఫ్లేషియా ఆర్నాల్డీ అనేది ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ ఏది అని పోటీ పరీక్షలు అడిగితే రఫ్లేషియా మనందరికీ తెలిసి, ఇప్పటికీ చాలాసార్లు పోటీ పరీక్షలు ఈ ప్రశ్న అడిగారు. సో రఫ్లేషియా ఆర్నాల్డీ అని గుర్తుంచుకోండి. ఈ రోజు ప్రపంచంలో మరొక పెద్ద పుష్పం, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్ వార్తలు ఇచ్చింది. దాని పేరు ఏంటంటే అమార్ఫోఫిల్లస్. అమార్ఫోఫిల్లస్ టైటానియం. టైటానియం, అమార్ఫోఫిల్లస్ టైటానియం పేరు గుర్తుంచుకోండి. ఏదైనా మొక్క వార్తలు నిలిచిన, జంతువు వార్తలు నిలిచిన, లేదంటే ఏవైనా సీతాకోక చిలుకలు, స్నేక్స్, ఫ్రాగ్స్, ఇటీవల తరచు మనం చూస్తున్నాం. ఏవైనా జీవజాతి వార్తలు నిలిస్తే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ మాత్రమే గుర్తుంచుకోండి. ఈరోజు కాప్స్ ఫ్లవర్ అని పిలిచిన అమార్ఫోఫిల్లస్ టైటానియం, అమార్ఫోఫిల్లస్ టైటానియం అని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే లేదా వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్ ఈ రోజు వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలోని కాలిఫోర్నియాలో సిటీలో ప్రస్తుతం చాలా మంది, లక్షల మంది ఈ పుష్పాన్ని చూడడానికి వస్తున్నారు. పుష్పాన్ని చూసి ఆనందపడుతున్నారు. పుష్పాన్ని చూసి ఆనందపడడం అంటే ఏంటి? మనకు చూడండి, ఏదైనా రేర్ అకేషన్, రేర్గా ఏదైనా దర్శనం ఇచ్చింది అనుకోండి, అత్యంత అరుదుగా కనిపించే అంశాలని ప్రజలు ఎక్కువగా ఆగమాగం చూస్తూ ఉంటారు. అలా ఇది అత్యంత అరుదుగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ పుష్పం అత్యంత అరుదుగా ఏంటంటే ఒక్క ఫ్లవర్, ఒక చెట్టు ఏదైతే ఉంటుందో కాప్స్ ఫ్లవర్, ఈ చెట్టుకి ఈ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి మాత్రమే పూస్తుంది. అది ఎన్నేళ్ళకి పూస్తుంది అంటే 7 నుండి 10 సంవత్సరాల కాలం వచ్చిన తర్వాత ఒకే ఒకసారి పూస్తుంది. సో ఒకే ఒక ఫ్లవర్ 7 నుండి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి లేదా 7 ఏళ్ళకి ఒకసారి దర్శనం ఇచ్చే ఒక పుష్పం అని గుర్తుంచుకోండి. సో ఇదంతా, దీని స్టోరీ అంతా అవసరం లేదు. యాక్చువల్గా ఇదంతా పంజెంట్ స్మెల్ ఉంటుంది. ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఫ్లవర్, దాని దగ్గరికి వెళ్ళామనుకోండి పంజెంట్ స్మెల్ ఉంటుంది, మనం అది పీల్చుకోలేము కూడా. మరియు రోటీ మీట్ స్మెల్ ఉంటుంది. రోటీ మీట్ అంటే ఏంది? కుళ్ళిపోయిన మాంసం ఉంటుంది కదా, అలాంటి స్మెల్ ఉంటుంది. చాలా స్మెల్ పరంగా మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కానీ అద్భుతంగా, దృశ్యంగా మాత్రం దాన్ని చూస్తే మాత్రం అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం, ఆల్మోస్ట్ ఒక మనిషి అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. సో అలాంటి పుష్పం ఇటీవల కాలిఫోర్నియాలో దర్శనం ఇచ్చింది. దాదాపు గడిచిన 2-3 రోజుల నుండి ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో కూడా ఈ పుష్పం గురించి రాస్తున్నారు. మింట్ పేపర్ తీసుకున్నా, హిందూ తీసుకున్నా, ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకున్నా, ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ లో ఈ
పుష్పానికి సంబంధించి ప్రత్యేకంగా రాశారు. సో ఇలా ప్రత్యేకమైన అంశాలు కనిపిస్తే వాటికి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. సో ఇటీవల వార్తలు నిలిచిన కార్ప్స్ ఫ్లవర్ అనునది ఏంటి అంటే ఒక వృక్షము లేదా ఒక చెట్టు అనుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్ అని గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద పుష్పం అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకే కనుగొనబడిన పుష్పాల్లో అతిపెద్ద పుష్పం పేరేంటి? రఫ్లేషియా ఆర్నాల్డీ. ఈ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి. ఈరోజు కాలిఫోర్నియా సిటీలో అండ్ ఇటీవల చూడండి అమెరికాకి సంబంధించి ఒక నిబంధన ఇచ్చారు. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? జో బైడెన్ ప్రభుత్వము వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఎవరైతే డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఉంటారో వారు మాస్కులు లేకుండా బహిరంగంగా తిరగొచ్చు అని చెప్పారు. సో అలా మాస్క్ లేకుండా తిరిగే అవకాశం మనకి ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం చాలా మంది ప్రజలు కూడా ఈ పుష్పాన్ని చాలా మంది వచ్చి లక్షల కొద్ది చూసి ఆనందాన్ని పొందుతున్నారు. అలా ఈ పుష్పం ఈరోజు వార్తలు నిలిచింది. సో కార్ప్స్ ఫ్లవర్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐఐటి రోపార్ వార్తలు నిలిచింది. ఐఐటి రోపార్ ఎక్కడ ఉంటుంది? పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇటీవల వార్తలు నిలిచింది. తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఒక 16 అంశాలతో భారతదేశంలోని 16 ఐఐటీలు వార్తలు నిలిచాయి. 16 ఐఐటీలు ఏదో ఒక ఇన్నోవేటివ్ అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. లాస్ట్ టైం ఐఐటి రోపార్ ఈ వారంలోనే చర్చించుకున్నాం. దేనికి సంబంధించి? దేశంలోనే మొట్టమొదటిసారి స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. స్మోక్లెస్ క్రిమేషన్ అంటే ఏంటి? ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితిలో దహన సంస్కారాలు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా మంది ఆత్మీయులు మరణిస్తే ఆ దహన సంస్కారాలను కూడా పరిపూర్ణంగా చేయలేకపోతున్నారు. సో పర్ఫెక్ట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో దహన సంస్కారాలకు సంబంధించి స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక టెక్నాలజీని వ్యవస్థను ఏర్పాటు చేసింది. విక్ స్టవ్ టెక్నాలజీ అని మీకు చెప్పాను. ఆ టెక్నాలజీ పేరు గుర్తుంచుకోండి, విక్ స్టవ్ టెక్నాలజీ. ఐఐటి రోపార్ గురించి చూసాం. ఈ రోజు ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ఫేక్ బస్టర్ డివైస్ ని రూపకల్పన చేస్తూ వార్తలు ఇచ్చారు. ఫేక్ బస్టర్ పేరు గుర్తుంచుకోండి, ఫేక్ బస్టర్. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ఫేక్ బస్టర్ డివైస్ లేదా టెక్నాలజీని రూపకల్పన చేసి ఏ ఐఐటి శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారంటే ఐఐటి రోపర్ అని గుర్తుంచుకోండి. ఈ ఫేక్ బస్టర్ సాఫ్ట్వేర్ యొక్క ఉద్దేశం, ఉపయోగం ఏంటంటే మనకు వీడియో కాన్ఫరెన్స్లు కానివ్వండి, వర్చువల్ మీటింగ్ జరుగుతాయి కదా, ఈ వర్చువల్ మీటింగ్లు వీడియో కాన్ఫరెన్స్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఎవరైనా ఇంపోస్టర్స్ ప్రవేశించారనుకోండి. ఇంపోస్టర్స్ అంటే అనామక వ్యక్తులు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చి పార్టిసిపేట్ చేసినా, లేదంటే ఒక వ్యక్తికి సంబంధించి ఇటీవల కాలంలో మార్ఫింగ్ అనేది చాలా జరుగుతుంది. ఫేస్ మార్ఫింగ్ చేయడం కానివ్వండి, ఒకరి శరీరానికి ఇంకొక ఫేస్ ని తగిలించడం, ఇలాంటి వాటిని గుర్తించే ఒక అధునాతన టెక్నాలజీయే ఫేక్ బస్టర్స్. సో ఫేక్ బస్టర్ అనే టెక్నాలజీని ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల సాయంతో రూపకల్పన చేయడం జరిగింది. బట్ భారతదేశానికి సంబంధించి ఐఐటి రోపర్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల ఫేక్ బస్టర్ పేరుతో ఒక ప్రత్యేక డివైస్, దేనికి సంబంధించి? ఇంపోస్టర్స్ ఏవైతే ఉంటాయో అనుకోకుండా వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు కానివ్వండి, వర్చువల్ మీటింగ్లకి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు కదా, వారిని గుర్తించే ఒక అధునాతన సాఫ్ట్వేర్ లేదా డివైస్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫేక్ బస్టర్ ని కనుగొంటూ ఈరోజు ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. దీని యొక్క మరొక ఉపయోగం ఏంటంటే మనకు మనిషికి సంబంధించి మార్ఫింగ్ అనేది చాలా మంది సినిమా హీరోలకు సంబంధించి మార్ఫింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి మార్ఫింగ్ చేయబడిన ఫేస్లను కూడా గుర్తిస్తుంది అన్నట్టు. అలాంటి అధునాతనమైన టెక్నాలజీ దిగ్గరం భారతదేశంలోనే ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన టెక్నాలజీ విద్య ఏదైతే అందించే విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని రూపకల్పన చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడే ఒకటి ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేసుకోండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పదం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి? ఒక సర్చ్ ఇంజన్. సర్చ్ ఇంజన్ అంటే ఏంటి? మనకు గూగుల్ లాగానే మనకు మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇవన్నీ ఇటీవల కాలంలో చూస్తున్నాం. కానీ అధునాతనమైన ఒపేరా సాఫ్ట్వేర్ అని, ఒపేరా సర్చ్ ఇంజన్ అని చాలా సర్చ్ ఇంజన్స్ ఉంటాయి. సో అలాంటి సర్చ్ ఇంజన్స్ అన్ని ఇప్పుడు కొత్తగా పుడుతున్నాయి. కానీ ప్రపంచంలోనే ఒకానొక సమయంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉంటుందో ఏకచక్రాధిపత్యంతో నడిచింది. 1995 సంవత్సరంలోనే విండోస్ 95 మోడల్ కంప్యూటర్స్ ఎవరైనా చూస్తే మీకు తెలుస్తుంది. విండోస్ 95 అప్పుడు టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ అన్నట్టు. సో విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్, మనకు సిస్టమ్ నడవాలంటే ఓఎస్ కావాలి కదా, ఆ విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని లాంచ్ చేసిన సంస్థ ఏంటి? ప్రపంచ టెక్ దిగ్గజం
మైక్రోసాఫ్ట్ సంస్థ. సో మైక్రోసాఫ్ట్ అనేది మనకి ఎవరు గుర్తుకురాలి? మన భారత వ్యక్తి సత్య నాదెళ్ల గారు. సో మైక్రోసాఫ్ట్ సంస్థ 1995 సంవత్సరం విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డిఫరెంట్ వర్షన్స్ వస్తుంది. సో ఈ రానున్న 2022 సంవత్సరం జూన్ 15వ తేదీ నుండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని తీసేస్తున్నాం. ఇక పైన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని మనం చూడలేమని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సంస్థ చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ఇటీవల వార్తలు నిలిచింది. 2022 జూన్ 15వ తేదీ నుండి ఆ సెర్చ్ ఇంజిన్ సర్వీసెస్ ని తొలగిస్తున్నట్లుగా ఏ ప్రముఖ సంస్థ వార్తలు నిలిచింది అంటే మైక్రోసాఫ్ట్. ఆ సెర్చ్ ఇంజిన్ పేరేంటి? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి ఆదరణ కూడా తగ్గింది. చాలా మంది కూడా గూగుల్ క్రోమ్స్ అని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని, ఒపెరా అని డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ని వాడుతున్నారు. సో అలా ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మంది వాడట్లేరు. మన సిస్టంలో డిఫాల్ట్ గా వస్తుంది మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్ గా వచ్చే బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అలాంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని తీసేస్తాం. ఇక మీదట సేవలు ఉండదు. ఎప్పటి నుండి? నెక్స్ట్ ఇయర్ జూన్ మాసం నుండి తొలగిస్తామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సంస్థ వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థకి మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా గారు ప్రస్తుతం భారతదేశంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? మనం లాస్ట్ 2 days బ్యాక్ చూసాము. ముఖ్యంగా భారతదేశంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, ఆశ్రమ్ స్కూల్స్ కి టెక్నాలజీ సాయం అందిస్తాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, టీచర్స్ ఎవరైతే ఉంటారో, ఈ పాఠశాల పనిచేస్తున్న వారు వారందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, ప్రోగ్రామింగ్ పైన ప్రత్యేక శిక్షణలు ఇస్తారు. అలాంటి ఒక అంశాన్ని చూసాము. మరి ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏ రాష్ట్రం? మన తెలుగు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం గురించి ప్రత్యేకంగా చూసాం ఆల్మోస్ట్ 15 days బ్యాక్. సో చాలా ఇంపార్టెంట్ సంస్థ మైక్రోసాఫ్ట్. ప్రస్తుతము మనకి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా విషయాల్లో కూడా విపత్కర సాయం చేస్తున్న సంస్థ అని గుర్తుంచుకోండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను రద్దు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన PMSSY గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన 2003 సంవత్సరంలో ప్రారంభించబడిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెనోవేట్ చేయాలి, ఆధునీకరణ లేదా మోడర్నైజ్ చేయాలి. ఆ ఉద్దేశాలతో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ఈ రోజు ఒక కీలక అంశం ఏం వార్తలు ఇచ్చిందంటే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపబడి వార్తలు నిలిచింది. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేయడంలో భాగంగా 22 నూతన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏవైతే ఉంటే వాటిని ఏర్పాటు చేయడానికి సంబంధించి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఆల్రెడీ 6 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది ఒకటి యాడ్ చేసుకోండి. జస్ట్ ఒక బిట్ ఇక్కడ అడిగేది ఏంటంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు పోటీ పరీక్షల్లో. ఇటీవల వార్తలు నిలిచిన ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందంటే 2003 సంవత్సరం. దేనికి సంబంధించి అంటే 2 ఉద్దేశాలు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేయాలి, నూతన విద్యా సంస్థల్ని, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ని రెనోవేట్, మోడర్నైజ్ చేయాలి. ఇది ఒకటి ఉద్దేశము. సో ఈ రోజు మొదటి ఉద్దేశంలో భాగంగా 22 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వైట్ ఫంగస్ డిసీజ్ వార్తలు నిలిచింది. వైట్ ఫంగస్ డిసీజ్. ఇటీవల బ్లాక్ ఫంగస్ డిసీజ్ తరచూ చూస్తున్నాం, చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. డిసెంబర్ మాసం నుండి చూస్తున్నాం. ఈ రోజు వైట్ ఫంగస్ డిసీజ్ కేసులు కూడా నూతనంగా నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అప్రమత్తం కూడా అవుతుంది. వైట్ ఫంగస్ డిసీజ్ అని పిలిచిన లేదంటే క్యాండిడియాసిస్ అనే పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన క్యాండిడియాస్ అనున్నది వైట్ ఫంగల్ డిసీజ్ అని గుర్తుంచుకోండి. అదే బ్లాక్ ఫంగల్ డిసీజ్ అయితే ఏంటి? మ్యూకర్ మైకోసిస్ అని పిలిచిన
జిగోమైకోసిస్ అని పిలిచిన, బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని పిలిచిన ఒకటే. సో బ్లాక్ ఫంగల్ డిసీజ్ సంబంధించి సినోనిమ్స్ గుర్తుంచుకోండి. మ్యూకర్మైకోసిస్, జిగోమైకోసిస్, బ్లాక్ ఫంగల్ డిసీజ్. దీనికి సంబంధించి ఇటీవల తరచు ఒక మెడిసిన్ వార్తలు నిలుస్తుంది. యాంఫోటెరిసిన్ బి మెడిసిన్ ఉత్పత్తికి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల చాలా ఫార్మా సంస్థలకు ఈ ఉత్పత్తి చేయడానికి అనుమతులు కూడా జారీ చేస్తుంది. ఇంతలోనే ఇంతకంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ కంటే ప్రమాదకరమైన వైట్ ఫంగల్ డిసీజ్ కూడా కలకలం రేపుతోంది. సో దీనికి సంబంధించి ఇటీవల పాట్నాలో కొన్ని నూతన కేసులు నమోదు కావడం జరిగింది. క్యాండిడియాసిస్ అంటారు. సో ఇది కూడా ఫంగల్ డిసీజే. సో ఫంగల్ డిసీజే కానీ ఏ రకమైన ఫంగల్ ద్వారా వ్యాపిస్తుంది, ఏ రకమైన ఫంగస్ శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది అంటే ఈస్ట్ అని గుర్తుంచుకోండి. సో ఈస్ట్ టైప్ ఆఫ్ ఫంగస్ ద్వారా వ్యాప్తి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ సుందర్లాల్ బహుగుణా గారు. సుందర్లాల్ బహుగుణా పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మనకు సుపరిచితమైన పేరు సుందర్లాల్ బహుగుణా. రానున్న పోటీ పరీక్షల్లో సుందర్లాల్ బహుగుణా గారికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా తనకు సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. అంతటి గొప్ప వ్యక్తి. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలకే పితామహుడిగా పరిగణించబడే ఒక ప్రముఖ వ్యక్తి సుందర్లాల్ బహుగుణా గారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి నిన్నటి రోజున తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో సుందర్లాల్ బహుగుణా అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? చిప్కో ఉద్యమం. సో చిన్నతనంలో మనం స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు పాఠ్య పుస్తకాల్లో చిప్కో ఉద్యమం గురించి ప్రత్యేకంగా నేర్చుకున్నాం. చిప్కో ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏంటి? చెట్లను అలుముకోవడం ద్వారా, చెట్లకు హగ్గివ్వడం ద్వారా మన యొక్క నిరసనను తెలపడం. అటవీ సంరక్షణ ఉద్యమం. చిప్కో ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు, విశేష ఆదరణ పొందిన ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణా అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. తనకి సంబంధించిన పర్యావరణ ఉద్యమాలు ఎక్కువగా 1970 దశకంలోనే చోటు చేసుకోవడం జరిగింది. 1970, ముఖ్యంగా 1974 సంవత్సరం చిప్కో ఉద్యమమే కానివ్వండి, అండ్ 1978 1978 సంవత్సరం తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం. తెహ్రీ డ్యామ్ అంటున్నాను, ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్ గా పరిగణించబడే ఒక డ్యాము తెహ్రీ డ్యామ్. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ తెహ్రీ డ్యామ్ ప్రాజెక్టుని నిరసిస్తూ, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తన సొంత ఇంటిని కూడా కోల్పోయిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణా గారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు? ఒకప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏ రాష్ట్రం నుండి వేరు చేయబడింది? ఏ రాష్ట్రం నుండి ఏర్పాటు చేయడం జరిగింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వేరు చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ అనే ప్రాంతంలో జన్మించిన సుందర్లాల్ బహుగుణా. ఇయర్ కూడా గుర్తుంచుకోండి, 1927 1927 సంవత్సరం జనవరి 9వ తేదీన తను జన్మించడం జరిగింది. ముఖ్యంగా 1960 సంవత్సరం నుండి పర్యావరణ అవగాహన కల్పిస్తూ ప్రజల్లో పర్యావరణం యొక్క ఉపయోగం కానివ్వండి, పర్యావరణాన్ని ఏ రకంగా సంరక్షించాలని అవగాహన కార్యక్రమాలతో పాటు 1970వ దశకంలో చాలా ఉద్యమాలను ముందుండి నడిపించిన ఒక మహానుభావుడు సుందర్లాల్ బహుగుణా గారు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణవేత్త అని గుర్తుంచుకోండి. సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా తనదైన గుర్తింపు పొందిన వ్యక్తి. భారత ప్రభుత్వం పద్మశ్రీ మరియు పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. సో పద్మ పురస్కార గ్రహీత పద్మశ్రీ మరియు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత సుందర్లాల్ బహుగుణా అని గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తను చేసిన పర్యావరణ ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా చిప్కో ఉద్యమం, అడవుల్లో ముఖ్యంగా అటవీ సంరక్షణ ఉద్యమం. మీకు ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 days బ్యాక్ ఒక బక్స్వాహా ఉద్యమం అని చెప్పాను. సేవ్ బక్స్వాహా మూవ్మెంట్, సేవ్ బక్స్వాహా ఉద్యమం అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అటవీ సంరక్షణ ఉద్యమాన్ని చర్చించుతున్నప్పుడు మీకు సుందర్లాల్ బహుగుణా గారి పేరు చెప్పాను. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లోనే ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ముఖ్యంగా ఈ సేవ్ బక్స్వాహా కానివ్వండి, చిప్కో ఉద్యమం కానివ్వండి, ఈ ప్రస్తుతం జరుగుతున్న సేవ్ బక్స్వాహా అటవీ సంరక్షణ ఉద్యమం ఏదైతే ఉంటుందో దానికి ఇన్స్పిరేషన్
చిప్కో ఉద్యమమే. చిప్కో ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏంటి? చెట్లను, ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో, అడవులలో పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి కదా, ఆ చెట్లను అలుముకోవడం ద్వారా మన నిరసనను వ్యక్తం చేయడం, అడవుల యొక్క ఉపయోగాన్ని, అటవీ సంరక్షణకి సంబంధించి ప్రత్యేకంగా ప్రపంచానికి ఒక కొత్త పాఠం నేర్పిన చిప్కో ఉద్యమ పితామహుడు అనొచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి సుందర్లాల్ బహుగుణ గారు కరోనా మహమ్మారి బారిన పడి తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. తనకు సంబంధించి తన లైఫ్ స్టోరీయే కానివ్వండి, తనకు రాజకీయ రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ రంగాన్ని పక్కన పెడుతూ స్వలాభం కోసం ఆశించకుండా ఒక పర్యావరణవేత్తగా ప్రపంచ పర్యావరణ సంరక్షణ ఉద్యమాల విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ. ముఖ్యంగా చూడండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటేనే మనకు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే ఎక్కువగా హిమాలయాస్. సో హిమాలయాస్ ఏవైతే ఉంటాయో, హిమాలయాల సంరక్షణ ఉద్యమాలు కూడా తను ముందు నడిపారు. హిమాలయాల సంరక్షణ అంటే ఏంటి? ప్రస్తుతం టూరిజం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. టూరిజం విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిందే టూరిజం పరంగా. గుర్తుంచుకోండి, మొత్తం డ్యూన్స్ ఏవైతే ఉంటాయో, కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ కొండ ప్రాంతాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వేరు చేయడం ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. మనకు చూడండి, డెహ్రాడూనే కానివ్వండి, ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి డ్యూన్ అనే పేరు వినిపిస్తుంది. డ్యూన్ అంటే కొండ ప్రాంతాలు. అలాంటి కొండ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం యొక్క ఆలోచనను వ్యతిరేకిస్తున్న వ్యక్తి, తను బ్రతికున్నంత కాలం కూడా హిమాలయాల సంరక్షణ కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి సుందర్లాల్ బహుగుణ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సుందర్లాల్ బహుగుణ గారి లైఫ్ స్టోరీని ప్రత్యేకంగా అధ్యయనం చేయండి. చాలా మందికి ఇన్స్పిరేషన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చాలా అటవీ సంరక్షణ ఉద్యమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తను ప్రారంభించిన చిప్కో ఉద్యమం అడుగుజాడల్లోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి, గ్రీన్ ఛాలెంజ్ అని చాలా మంది వ్యక్తులు ప్రస్తుతం పర్యావరణానికి సంబంధించి అవగాహన కల్పిస్తూ చెట్లను నాటే కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఎలాంటి కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి, చెట్లను సంరక్షించే కార్యక్రమం కానివ్వండి, అలాంటి ఉద్యమాలకు నాంది పలికిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ, పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత. తను మరణించడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చూడండి చాలా మంది ప్రముఖులు, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మరియు దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిన్నటి రోజున తన అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తి, పర్యావరణవేత్త, సామాజిక సేవకుడు సుందర్లాల్ బహుగుణ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ ఓపి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ బాక్సర్. సో బాక్సింగ్ క్రీడల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక బాక్సర్, బాక్సింగ్ రంగ దిగ్గజం అని గుర్తుంచుకోండి. అండ్ బాక్సింగ్ కోచ్ గా కూడా మన జాతీయ జట్టు ఉంటుంది కదా, ఇండియన్ బాక్సింగ్ టీం ఉంటుంది కదా, నేషనల్ టీం ఉంటుంది కదా, ఆ నేషనల్ టీం కి కోచ్ గా కూడా చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించిన వ్యక్తి. తన యొక్క అద్భుత ప్రతిభను గుర్తించి, తను కోచ్ గా తనకున్న అద్భుత ప్రతిభను గుర్తించి ద్రోణాచార్య పురస్కారాన్ని ఇచ్చి కూడా భారత ప్రభుత్వం సత్కరించింది. ద్రోణాచార్య పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు? శిక్షకులకు ఇస్తారు. ముఖ్యంగా ట్రైనర్స్ ఉంటారు కదా, కోచ్లు ఉంటారు కదా, వారికి ఇస్తారు. సో 1985 ద్రోణాచార్య పురస్కార గ్రహీత మరియు భాస్కర్ భగవత్ పురస్కార గ్రహీత, ఓపి నంబియార్ పురస్కార గ్రహీత, తన చరిత్రలో చాలా పురస్కారాలు గెలుపొందిన వ్యక్తి ఓపి భరద్వాజ్ గారు. స్వతగా తనకు తాను బాక్సర్ మరియు తన ఆధ్వర్యంలోని జట్టు, తను కోచింగ్ వహించిన జట్టు ఏదైతే ఉంటుందో, నేషనల్ టీం ఉంటుంది కదా, బాక్సింగ్ జట్టు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చాలా పతాకాలను కూడా సాధించింది. ముఖ్యంగా ఏషియన్ గేమ్స్ లో కానివ్వండి, కామన్వెల్త్ లో గేమ్స్ లో కానివ్వండి, మరియు ప్రపంచంలోని బాక్సింగ్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిష్టాత్మక టోర్నీలలో భారత జట్టు గెలుపు వెనుక ఉన్న ఒక అద్భుత వ్యక్తి ఓపి భరద్వాజ్ గారు. కరోనా మహమ్మారి బారిన పడి తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో బాక్సింగ్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన ఓపి భరద్వాజ్ గారు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే
బాక్సింగ్ దిగ్గజం, స్వతహాగా తను ఒక ప్లేయరే అండ్ కోచ్గా కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను మన బాక్సింగ్ క్రీడకు అద్భుత గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి ఓపి భరద్వాజ్ గారు. తను సాధించిన పురస్కారాలు కూడా గుర్తుంచుకోండి. ద్రోణాచార్య ప్రతిష్టాత్మక పురస్కారం, ముఖ్యంగా శిక్షకులు ఎవరైతే ఉంటారో కోచ్లకు ఇచ్చే పురస్కారం భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సత్కరిస్తుంది. అలా 1985 మొట్టమొదటి ద్రోణాచార్య పురస్కారం అని గుర్తుంచుకోవచ్చు. అండ్ భాస్కర్ భగవత్ పురస్కారం ఏదైతే ఉందో ఆ పురస్కారాన్ని రెజ్లింగ్ లో ఇస్తారు. కొన్ని పురస్కారాల పేర్లు ఇస్తారు, ఏ క్రీడకి సంబంధించి పురస్కారం ఇస్తారని చెప్పేసి. భాస్కర్ భగవత్ అనేది రెజ్లింగ్ లేదా బాక్సింగ్ కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో రెజ్లింగ్ అని గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి పురస్కారాల విషయంలో ద్రోణాచార్య, భాస్కర్ భగవత్, ఓపి నంబియార్ పురస్కారం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో మనకి ఓపి భరద్వాజ్ గారు రెజ్లింగ్ లేదా బాక్సింగ్ కి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వార్తలు నిలిచారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గోపి పేరుతో సుపరిచితులైన వ్యక్తి. గోపి అనే పేరు వినగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే చిత్రకారుడు గుర్తుకు రావాలి. ప్రముఖ ఆర్టిస్ట్, పెయింటర్, ప్రముఖ చిత్రకారుడు. ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చంద్ర అనే ఒక ప్రముఖ చిత్రకారుడు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తనకి సంబంధించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవడం జరిగింది. చంద్ర ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే చిత్రకారుడు అని చెప్పాను. సేమ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇతనికి ఉన్న బిరుదు ఏంటంటే తెలంగాణ బాపు అంటారు. సో తెలంగాణ బాపుగా పేరు పొందిన వ్యక్తి ఇటీవల మరణించాడు. తన పేరేంటి అంటారు గోపి. పూర్తి పేరు గుర్తుంచుకోండి, లగుసాని గోపాల్ గౌడ్. లగుసాని గోపాల్ గౌడ్ ముద్దు పేరుతో మనం ముఖ్యంగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఏ రకంగా గుర్తింపు పొందడం జరిగిందంటే గోపి అనే పేరుతో సుపరిచితులైన వ్యక్తి గోపి లేదా లగుసాని గోపాల్ గౌడ్ అని గుర్తుంచుకోండి. ప్రముఖ చిత్రకారుడు. తన చిత్రాల ద్వారా తన యొక్క భావాలను వ్యక్తపరిచిన వ్యక్తి. ముఖ్యంగా చూడండి, తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి సంబంధించి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలోని పల్లె ప్రాంతాలకు సంబంధించి కానివ్వండి, మన సంస్కృతికి సంబంధించి కానివ్వండి, అద్భుతమైన చిత్రాలు గీసిన వ్యక్తి. తనని తెలంగాణ బాపు అంటారు. బాపు గారు కూడా ప్రముఖ చిత్రకారుడు. బాపు గారి నుండి కూడా చాలా ప్రశంసలు పొందిన వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. లగుసాని గోపాల్ గౌడ్ లేదా గోపి. సో తనకు సంబంధించి తను అసలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. సో డిస్టిక్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. మహబూబ్ నగర్ జిల్లా వాసి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గోపి ఇటీవల మరణించారు. ఏ రంగానికి సంబంధించి అంటే ప్రముఖ ఆర్టిస్ట్, చిత్రకారుడు అని గుర్తుంచుకోండి. చాలా చిత్రాలకు, మాసపత్రికలకు, వారపత్రికలకు కూడా తన చిత్రాలను అందించిన వ్యక్తి గోపి గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు జై శ్రీనివాస్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. మరొక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల జై శ్రీనివాస్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే చలనచిత్ర సీమకి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ సింగర్. సో గాయకుడిగా దాదాపు తెలుగులో, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కానీ తెలుగు భాష మనకు టాలీవుడ్ లో 200కు పైగా చిత్రాల్లో పాటలు పాడాడు. ఇతన్ని జై శ్రీనివాస్ అని ఎందుకు పిలుస్తారంటే మొట్టమొదట తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రము జై అనే చిత్రం. జై చిత్రం డైరెక్టర్ ఎవరు? తేజ. లవ్ స్టోరీస్ అప్పట్లో తీసేవాడు. సో జై అనే చిత్రంలో ఒక అద్భుతమైన పాట పాడాడు, దేశం మనది తేజం మనది అని చెప్పేసి. అలాంటి ఒక దేశభక్తి గీతం ఆలపించడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. సో దాదాపు 2004 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 200కు పైగా చిత్రాల్లో, చాలా పాటల్లో గాయాన్ని లేకపోతే తను గాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది. జై శ్రీనివాస్ గారు కరోనా మహమ్మారి బారిన పడి తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. తెలంగాణ వాసి అని గుర్తుంచుకోండి. మంచిర్యాల జిల్లా, కొత్త జిల్లాల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో మందమర్రి నుండి మనకి టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల జిల్లాను గుర్తుంచుకొని మందమర్రి వాసి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఒక చలనచిత్ర దిగ్గజం గుర్తుంచుకోండి. చాలా వరకు కూడా తన ఒక యుక్త వయసు, ఇప్పుడిప్పుడే తన ఏజ్ అనేది ప్రారంభమవుతుంది, ఇప్పుడే గుర్తింపు పొందడం జరుగుతుంది. చిన్న ఏజ్, జస్ట్ అరౌండ్ 40 years మాత్రమే ఉంటుంది. సో కరోనా మహమ్మారి బారిన పడి తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్
ఈరోజు పి జయరాం గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. పి జయరాం పేరు గుర్తుంచుకోండి. పి జయరాం గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఎవరు అంటే ఇతను కూడా చలనచిత్ర సీమకి సంబంధించిన వ్యక్తే. చలనచిత్ర సీమ, సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కేవలం తెలుగుకి సంబంధించిన వాడే కాదు, తమిళ మరియు తెలుగు, మలయాళం, కన్నడం, సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోని చిత్రాల్లో తన ప్రతిభను చాటిన ఒక గొప్ప వ్యక్తి జయరాం. చలనచిత్ర సీమకి సంబంధించిన ఒక దిగ్గజం అని గుర్తుంచుకోండి. ఎన్టీఆర్ కాలం నుండి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, అండ్ రెబల్ స్టార్ మనకి ప్రస్తుతం ఎవరు మనకి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కానివ్వండి, అండ్ చిరంజీవికి సంబంధించిన సినిమాలు కానివ్వండి, ప్రస్తుతం మనకి ఎవరైతే అగ్రతారలు ఉన్నారో, ప్రముఖ హీరోలు ఉన్నారో ప్రతి ఒక్కరి చిత్రానికి కూడా ఛాయాగ్రహ దర్శకుడిగా వహించిన వ్యక్తి. ఛాయాగ్రహ దర్శకుడు అంటే ఎవరు? సినిమాటోగ్రాఫర్, ముఖ్యంగా మనకి కెమెరామెన్ అంటారు కదా, సో ఛాయాగ్రహ దర్శకుడు అంటారు. సో ఛాయాగ్రహ దర్శకుడు లేదా ప్రముఖ కెమెరామెన్ అని గుర్తుంచుకోండి. చాలా చిత్రాలు, దాదాపు 100ల కొద్ది చిత్రాలకు తను ప్రతిభను చూపించిన వ్యక్తి, కెమెరామెన్ గా పనిచేశారు. అండ్ రాఘవేంద్రరావు, కె రాఘవేంద్రరావు బిఏ గారు ఉంటారు కదా, సో కె రాఘవేంద్రరావు బిఏ గారికి సంబంధించిన సినిమాల్లో కూడా చాలా వరకు కూడా ఇతని ఆధ్వర్యంలోనే కెమెరామెన్ గా పనిచేయడం జరిగింది. ఇతనే కెమెరామెన్ గా చేశారు. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో తనే కెమెరామెన్ గా తన పాత్రను వహించిన వ్యక్తి. సో మరణిస్తూ వార్తనిచ్చారు. కరోనా మహమ్మారి బారిన పడి అని గుర్తుంచుకోండి. 100ల సంఖ్యలో చలనచిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి మరణించారు. జయరాం అని గుర్తుంచుకోండి. సో తను ఏవైతే సినిమాలకు కెమెరామెన్ గా వహించాడో ఆ సినిమాల పేర్లు అవసరమే లేదు. జస్ట్ ఎలా అడుగుతారంటే చలనచిత్ర సీమకు సంబంధించి సో పేర్లు ఇస్తారు, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటారు, లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు. ఇలాంటి ప్రశ్నలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో పి జయరాం గారు మరణిస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు. చలనచిత్ర దిగ్గజం అని గుర్తుంచుకోండి. ప్రముఖ కెమెరామెన్ లేదా ఛాయాగ్రహ దర్శకుడు అని గుర్తుంచుకోండి. చాలా సినిమాలకి కూడా తన యొక్క ప్రతిభను అందించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు అన్వి బుటాని వార్తలు నిలిచింది. అన్వి బుటాని ఈరోజు వార్తలు నిలిచింది. భారత సంతతి వ్యక్తి, భారత సంతతి యువతి. సో ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? లండన్, ఇంగ్లాండ్. సో ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఉంటుంది కదా, సో విద్యార్థుల సంఘం ఏదైతే ఉంటుందో ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరో? భారత సంతతి వ్యక్తి అంటే అన్వి బుటాని అని గుర్తుంచుకోండి. సో రేష్మా సంత్ గారు ఇప్పటి వరకు కూడా ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తన స్థానంలో అన్వి బుటాని గారు ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కి అధ్యక్షురాలిగా ఎన్నికవుతూ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఒక భారత సంతతి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ యూనియన్ కి అధ్యక్షురాలు అంటే మామూలు విషయం కాదు. జస్ట్ పేరు గుర్తుంచుకోండి, అన్వి బుటాని అని గుర్తుంచుకోండి. భారత సంతతి అండ్ యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? లండన్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ మార్తా కరంబుకూనే గారు. మార్తా కరంబుకూనే పేరు గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ పర్సన్ మార్తా కరంబుకూనే గారు. ఏ దేశానికి చెందిన మహిళ అంటే కెన్యా దేశానికి చెందిన మహిళ. ఈరోజు కెన్యా దేశంలో మొట్టమొదటి మహిళగా వార్తలు నిలిచారు. ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళ, ఆ దేశంలో సుప్రీంకోర్టు ఉంటుంది కదా, ఒక్కొక్క దేశంలో సుప్రీంకోర్టు ఉంటుంది కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు కెన్యా దేశ చరిత్రలో ఒక్క మహిళ కూడా విధులు నిర్వర్తించలేదు. అలాంటి కెన్యా దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళగా మార్తా కరంబుకూనే గారు వార్తలు ఇచ్చారు. కెన్యా దేశ మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సో కెన్యా దేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటి అంటే మార్తా కరంబుకూనే అని గుర్తుంచుకోండి. నేరుగా రానున్న పోటీ పరీక్షలో ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది తనకి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ జాన్ గుడ్బాల్. సో జాన్ గుడ్బాల్ గారు ప్రముఖ ఇంగ్లీష్ ప్రిమెటాలజిస్ట్ అంటే ఏంటి? ముఖ్యంగా మంకీస్, చింపాంజీస్ ఉంటాయి కదా, వాటిని గురించి అధ్యయనం చేసి వాటి సంరక్షణ కోసం పోరాటం చేసేవారు. ప్రముఖ ప్రిమెటాలజిస్ట్ అండ్ ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్. ఈరోజు వార్తలు ఇచ్చారు జాన్ గుడ్బాల్ గారు, ప్రముఖ ఇంగ్లీష్ ప్రిమెటాలజిస్ట్ అని గుర్తుంచుకోండి. ఈరోజు టెంపుల్టన్
ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. టెంపుల్టన్ ప్రైజ్ 2021 పురస్కార గ్రహీతగా ఇటీవల వార్తలు ఇచ్చిన మహిళ పేరు ఏంటి అంటే జాన్ గుడ్బాల్, ప్రముఖ ప్రిమేటాలజిస్ట్. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చింపాంజీలకి సంబంధించి, చింపాంజీలు ఏవైతే ఉంటాయో చింపాంజీలకి కూడా మానవుల్లాగే సెంటిమెంట్స్ ఉంటాయి, మానవుల్లాగానే ఆలోచన ధోరణి ఉంటుందని ప్రపంచానికి మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి జాన్ గుడ్బాల్. అలాంటి ఒక పర్సన్, ప్రముఖ ప్రిమేటాలజిస్ట్ 2021 సంవత్సరానికి గాను టెంపుల్టన్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఈ పురస్కారాన్ని 1972 సంవత్సరంలో జాన్ టెంపుల్టన్ అనే ఒక వ్యక్తి ప్రారంభించడం జరిగింది. తను ఒక ప్రముఖ ప్రిమేటాలజిస్ట్ అండ్ ప్రముఖ అటవీ సంరక్షకుడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పేరు మీద ప్రతి సంవత్సరం ముఖ్యంగా అటవీ సంరక్షణ కోసం కానివ్వండి, వన్యప్రాణి సంరక్షణ కోసం కానివ్వండి పాటుపడే వ్యక్తులు ఉంటారు కదా, వారికి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది టెంపుల్టన్ ఫౌండేషన్ నుండి. సో టెంపుల్టన్ ప్రైజ్ 2021 పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే జాన్ గుడ్బాల్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ముగ్గురు స్పోర్ట్స్ పర్సన్స్, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన లేదా సుపరిచితులైన స్పోర్ట్స్ పర్సన్స్. ఒకరు లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ అంటాం మనం, లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ ఏ దేశానికి సంబంధించిన వారు? అర్జెంటీనాకి సంబంధించిన వారు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి కొనార్ మెక్ గ్రెగార్. సో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు, మార్షల్ ఆర్ట్ కి సంబంధించిన క్రీడాకారుడు కొనార్ మెక్ గ్రెగార్. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి పోర్చుగల్ ఆటగాడు, ప్రముఖ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. ఈ ముగ్గురు ఆటగాళ్ళు కూడా ఈరోజు వార్తలు ఇచ్చారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, సో ఫోర్బ్స్ రిలీజ్ చేసిన ఫోర్బ్స్ హైయెస్ట్ పేడ్ అథ్లెటిక్స్. హైయెస్ట్ పేడ్ అథ్లెటిక్స్ అంటే ఏంటి? క్రీడాకారుల విషయానికి వస్తే అత్యధికంగా సంపద ఉన్నా లేదా అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాను గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఫోర్బ్స్ హైయెస్ట్ పేడ్ అథ్లెటిక్స్ లేదా అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో 2021 జాబితాకి సంబంధించి టాప్ 3 క్రీడాకారులు ఎవరంటే ఫస్ట్ ఇతను పేరు గుర్తుంచుకోండి. ఎవరు? కొనార్ మెక్ గ్రెగార్. కొనార్ మెక్ గ్రెగార్ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి? మనకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఐర్లాండ్ క్రీడాకారుడు, ముఖ్యంగా ఫైటింగ్ అన్నట్టు ఇది. సో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారైన కొనార్ మెక్ గ్రెగార్ ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు లేదా ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన హైయెస్ట్ పేడ్ అథ్లెట్స్ 2021లో టాప్ ప్లేస్ లో చోటు సంపాదించుకున్నారు. తన యొక్క శాలరీ లేదా తను ఏ రకంగా సంపాదిస్తారంటే $180 మిలియన్. సో ఫస్ట్ ప్లేస్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం. మారడోనా వారసుడిగా మనకు సుపరిచితులైన వ్యక్తి లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకి సంబంధించి ఒక దిగ్గజ ఆటగాడు. ఇతను ఇందులో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తన యొక్క సంపద ఏ రకంగా ఉంది అంటే $130 మిలియన్. అండ్ థర్డ్ వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో, ఫుట్బాల్ దిగ్గజం. సో 7 నెంబర్ క్రీడాకారులు, ఇతను 10 నెంబర్. సో ఎక్కువగా స్పోర్ట్స్ లో ఈ వారు ధరించే జెర్సీ ఉంటుంది కదా, ఆ జెర్సీ నెంబర్స్ కు కూడా పాపులారిటీ వీరి ద్వారా వచ్చింది. 10 నెంబర్ క్రీడాకారుడు, 7 నెంబర్ క్రీడాకారుడు మరియు డేవిడ్ సిల్వా లాంటి ఆటగాళ్లు కానివ్వండి, ఎక్కువగా జెర్సీ నెంబర్స్ అనేది వీరి ద్వారానే ప్రాముఖ్యత పొందడం జరిగింది. సో పోర్చుగల్ ఆటగాడు, ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఈ జాబితాలో థర్డ్ ప్లేస్ లో చోటు సంపాదించుకోవడం జరిగింది. $120 మిలియన్. ఈ జాబితా ఏంటి? ఫోర్బ్స్ హైయెస్ట్ పేడ్ అథ్లెట్ 2021 అని గుర్తుంచుకోండి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ వారు విడుదల చేసిన ఈ మ్యాగజైన్ ఆధారంగా హైయెస్ట్ పేడ్ అథ్లెట్స్ గా టాప్ 3 పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్సన్ కొనార్ మెక్ గ్రెగార్, అండ్ సెకండ్ వచ్చేసి లియోనల్ మెస్సీ, థర్డ్ వచ్చేసి పోర్చుగల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఫిఫాకి సంబంధించి, సో ఫిఫా ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జురిచ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. ఎక్కడ ఉంది? స్విట్జ్ లో ఉంది. స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా లేదా జురిచ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటే ఏంటి? మనకు క్రీడల విషయానికి వస్తే ఒక్కొక్క నిర్వహణ నియంత్రణ సంస్థ ఉంటుంది.
క్రికెట్ అనగానే అంతర్జాతీయ పరంగా ప్రపంచ స్థాయిలో క్రికెట్ క్రీడ నిర్వహించే సంస్థ ఏంటి? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అలా ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ మ్యాచ్లు ఆడే దేశాలు ఉంటాయి కదా. సో ఫుట్బాల్ క్రీడకి సంబంధించిన దేశాలన్నిటిపైన నియంత్రణ ఉన్న సంస్థ ఏంటంటే ఫిఫా అని గుర్తుంచుకోండి. సో ప్రపంచ కప్ కానివ్వండి, ఫిఫా వరల్డ్ కప్ కానివ్వండి, ఫిఫా అంటేనే ప్రపంచంలో ఫుట్బాల్ మ్యాచ్లను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది గుర్తుంచుకోండి. సో ఫిఫా రానున్న అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చింది. అండర్-17 విమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ షెడ్యూల్ అంటున్నాను 2022లో జరగబోతోంది. 2022 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 30 మధ్య ఈ క్రీడలు నిర్వహించబోతున్నారు. ఆతిథ్య దేశం ఏంటి అంటారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇండియా అని గుర్తుంచుకోండి. సో భారతదేశంలో అండర్-17 విమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగనుంది 2022 సంవత్సరానికి గాను. సో ఏ తేదీల మధ్యలో అంటే అక్టోబర్ 11th నుండి అక్టోబర్ 30th అని గుర్తుంచుకోండి. ఈ షెడ్యూల్ ఎవరు విడుదల చేశారు? సో ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకి సంబంధించిన నిర్వహణ సంస్థ ఏంటి? ఫిఫా అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న టోర్నమెంట్ ఫైనల్ గా 2022 అక్టోబర్ మాసంలో నిర్వహణ చేయబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ప్రపంచ కప్లకు సంబంధించి రగ్బీకి కానివ్వండి, క్రికెట్కి సంబంధించి కానివ్వండి, రద్దయిన టోర్నీలు కానివ్వండి, ఆతిథ్య దేశాలే కానివ్వండి, నిర్వహణ సంస్థలు కానివ్వండి, వీటిపైన ప్రత్యక్షత చూపండి. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ద స్పిరిచువల్ CEO అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ద స్పిరిచువల్ CEO ఇది బిజినెస్ కి సంబంధించి ఒక వ్యాపారాన్ని ఏ రకంగా వృద్ధి సాధించాలి, వ్యాపార రంగంలో ఏ రకంగా ముందడుగు వేయాలి, వ్యాపారంలో ఏ రకంగా పురోగతి సాధించాలని చెప్పేసి ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకాన్ని రచించి వార్తలు ఇచ్చిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆథర్ ఎవరు అంటే ఎస్ ప్రకాష్ అని గుర్తుంచుకోండి. ఎస్ ప్రకాష్ నేరుగా గుర్తుంచుకోండి. పుస్తకాలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు ఇటీవల వార్తలు ఇచ్చాయి. రోమిల్లా తాపర్ గారి పుస్తకాలే కానివ్వండి, మరియు సూరజ్ గడే మర్దానహి పుస్తకం కానివ్వండి, ఎక్కువగా మన చరిత్ర ఇతివృత్తంగా ఉన్న పుస్తకాలు ఏవైతే ఉంటాయో వివాదాస్పదంగా మారుతూ వార్తలు ఇచ్చిన పుస్తకాలు కానివ్వండి, గొప్ప అంశాలను తీసుకొని క్రోడీకరించబడిన పుస్తకాలు కానివ్వండి, వాటిపైన ప్రత్యక్షత చూపండి. ఇది ఎక్స్క్లూజివ్గా మనకు బిజినెస్ కి సంబంధించి, వ్యాపార రంగానికి సంబంధించి మనకు ఏ రకంగా వ్యాపార రంగాన్ని ముందడుగు వేయించాలి, ఏ రకంగా పురోగతి సాధించాలి, అలాంటి కొన్ని టెక్నిక్స్ తో కూడిన పుస్తకం వార్తలు ఇచ్చింది. ఎస్ ప్రకాష్ గారు ఆథర్ గా ఉన్న పుస్తకం పేరేంటి? ద స్పిరిచువల్ CEO అని గుర్తుంచుకోండి. దీనికి ఫోర్వర్డ్ ముందు మాట ఎవరిచ్చారంటే దాజీ అని ఒక ప్రముఖ వ్యక్తి ఇవ్వడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి. బిట్రూప్ అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అంత డెప్త్ గా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పుస్తకం, ఇది ఇంపార్టెంట్ పుస్తకం. సో బుద్ధ ఇన్ ద గాంధారా, బుద్ధ ఇన్ ద గాంధారా. సో గాంధారాకి సంబంధించి ప్రముఖ హిస్టరీ పుస్తకం అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ సైట్స్ అంటే ఏంటి? బుద్ధునికి సంబంధించి, బౌద్ధ మతానికి సంబంధించి చరిత్రలో కీలకమైన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల ఇతివృత్తము, వాటి యొక్క చరిత్ర ఉంటుంది కదా, అలాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. ముఖ్యంగా నార్త్ వెస్ట్ పాకిస్తాన్ నుండి నార్త్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏవైతే బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయో వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటని ఇతివృత్తంగా తీసుకొని ఒక పుస్తకాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే సునీతా ద్వివేది అని గుర్తుంచుకోండి. సునీతా ద్వివేది రూపా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని మనం ముందుకు తీసుకోవడం జరిగింది. ఎక్కువగా పెన్గ్విన్ పబ్లికేషన్స్ కానివ్వండి, రూపా పబ్లికేషన్స్ కానివ్వండి, బ్లూమ్స్బెరీ పబ్లికేషన్స్ కానివ్వండి, ఇవి ఇంపార్టెంట్ పుస్తకాలు ఉంటాయి. పబ్లికేషన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో ఎక్కువగా పెన్గ్విన్ పబ్లికేషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈరోజు రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకం, అండ్ రూపా పబ్లికేషన్ సంబంధించి ఎక్కువగా హిస్టరీ రిలేటెడ్ పుస్తకాలు ఉంటాయి. సో బుద్ధ ఇన్ గాంధారా అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. బుద్ధునికి సంబంధించిన పుస్తకం. ఆథర్ ఎవరు అంటారు? నేరుగా సునీతా ద్వివేది అని గుర్తుంచుకోండి. ప్రముఖ హిస్టోరియన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు, వార్తలు నిలిచిన అంశాలు మరియు వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.